నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబపేట అభ్యర్థులు గెలిచేలాగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఇక ప్రధానంగా నవంబర్ 29 గొప్పతనం తెలిసేలాగా దేశానికి ఆగస్టు 15 ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా నవంబర్ 29 అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆయన అవహరించారు. కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి, కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమ, కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఢిల్లీ దిగొచ్చింది, తెలంగాణను ప్రకటించిందంటూ కూడా ఆయన సందర్భంగా ఈ యొక్క పోరాట పటిమనంతా కూడా నేటి యువతకు ప్రస్ఫుటించేలాగా అర్థమయ్యేలాగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు కూడా జగదీష్ తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన పిలుపునడం జరిగింది. దీంతో పాటు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గ్రామాన గులాబీ మద్దతుదారులు గెలిచేలాగా క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కొట్టే రోజులు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్కరు భయపడే రోజులు వచ్చాయి. కాబట్టి దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేసి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుని గెలిపించుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారి పాలనే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి యొక్క లేని లోటు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ స్వీకరణ కూడా జరిగింది. రేపు ఎల్లుండి కూడా నామినేషన్ స్వీకరణ ఉంటుందంటూ కూడా రిటర్నింగ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. 29 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక 30వ తారీఖున స్క్రూటినీ, 3వ తారీఖున విత్డ్రాయల్స్గా కూడా నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖున విత్డ్రాయల్స్ పూర్తయిన తర్వాత బెరలినటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తాం, ఆ రోజు గుర్తుల కేటాయింపు చేస్తామంటూ కూడా రిటర్నింగ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. మొదటి విడతలో నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 386 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఇక ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేసేలాగా ఆయా పార్టీలన్నీ కూడా కలిసి రావాలి, అభ్యర్థులందరూ కూడా కలిసి రావాలంటూ కూడా రిటర్నింగ్ అధికారులు పిలుపునిస్తూ ఉన్నారు. మొదటి విడత సంబంధించినటువంటి పోలింగ్ వచ్చే నెల 11వ తారీఖున జరుగుతున్నట్టు కూడా వెల్లడించారు. 11వ తారీఖున 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 1 గంట విరామం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామంటూ కూడా తెలిపారు. ఆ రోజే ఫలితాన్ని కూడా వెల్లడిస్తామని కూడా రిటర్నింగ్ అధికారులు చెప్తూ ఉన్నారు. అదే రోజు ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు, ఆయా పార్టీల మద్దతుదారులందరూ కూడా అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ కావాలి, అందుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు సహకరించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ త్రిపాఠి తెలిపారు.